హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే మంచి బడ్జెట్ ఫోన్ అయిన మోటో G34 గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్ అయితే మనకి 6.5 LCD HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్తో పాటు ఈ ఫోన్లో అయితే మనకి 580 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్తో పాటుగానే ఈ ఫోన్ అయితే మనకి డిస్ప్లే పరంగానే కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మిగతా మొత్తం అయితే ఈ ఫోన్లో మనకైతే అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ ఒక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 50 MP కెమెరాతో పాటు 2 MP మైక్రో లెన్స్ ఉంటాయి. కెమెరా పిక్స్ కూడా డీసెంట్గానే ఉంటాయి. మనకి ఇందులో అయితే 16 MP సెల్ఫీ కెమెరాను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ నుంచి ఇట మనం అయితే బెస్ట్ పిక్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ ఒక ర్యామ్ అండ్ రోమ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే LPDDR4Xతో పాటు UFS 2.2తో వస్తుంది. దీని బేసిక్ వేరియంట్ వచ్చేసి 4GB 128, హై వేరియంట్ వచ్చేసి 8GB 128. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ గురించి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది. ఈ సెగ్మెంట్లో మనకి ఈ ప్రాసెసర్ని అయితే మోటో నుంచి మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ని. జనరల్గా ఈ ప్రాసెసర్ మనకైతే 15,000 ఫోన్స్లో అయితే మనం చూస్తాం. బట్ ఇందులో వీళ్ళైతే బడ్జెట్ ఫోన్స్లో తెచ్చారు. ఇంకా ఈ ఫోన్లో మనమైతే హెవీ గేమింగ్ అయితే ఆడలేం, కానీ మీడియం గేమర్స్కి అయితే ఇదైతే బెస్ట్ ఫోనే. ఇంకా ఈ ఫోన్ అయితే మనకి IP52 రేటింగ్తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ అయితే ఫుల్లీ వాటర్ అయితే కాదు, విత్ వ్యాగన్ లెదర్తో ఉంటుంది ఈ ఫోన్ అయితే మనకి. ఇంకా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీతో పాటు 20 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ ఫోన్ మాత్రం మనకి 18 watts సపోర్ట్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ అయితే మనకి నియర్లీ 1.5 hour లేదా 1 hour లోపు అయితే 100% ఛార్జ్ అవుతుంది. ఇంకా మనకైతే బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే మీకైతే డిస్ప్లే పైన అయితే కనబడుతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ వచ్చేసి మనకి 10,999కి అయితే లాంచ్ అవుతుంది. దీని బేసిక్ వేరియంట్. హై వేరియంట్ వచ్చేసి మనకైతే 11,999కి వస్తుంది. మిగతా ఆఫర్స్తో ఈ ఫోన్ ఏ రేంజ్కి వస్తుంది అనేది మీకైతే డిస్ప్లే పైన కనబడుతుంది. ఇంకా ఈ వీడియో యొక్క నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు ఈ వీడియోని చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.